ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారములు. ఈరోజు మనము సమాజంలో మానవులందరికీ ముఖ్యంగా కావాల్సినటువంటి 4 విషయాల గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ఆరోగ్యము, మనశ్శాంతి, ఆనందము, డబ్బు కావాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ముఖ్యంగా ప్రధానంగా ఆరోగ్యమే మహాభాగ్యము. ఇదే ముఖ్యంగా నేను తీసుకునే చాప్టర్. మనశ్శాంతి, ఆనందము, డబ్బు అవన్నీ కూడా కావాలి. కానీ శ్రద్ధ మాత్రం ఆరోగ్యం పైననే శ్రద్ధ ఎక్కువ పెట్టి శ్రద్ధతో ఆరోగ్యాన్ని సంపాదించుకుంటే జీవితము సాఫీగా ఆనందమయంగా జరుగుతుంది. ఆరోగ్యం లేకుంటే అన్నీ సున్నే. మనశ్శాంతి రాదు, ఆనందం రాదు, డబ్బు ఉన్నా పనికిరాదు, కొంత శాంతి. కాబట్టి ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పండి. మీకు ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఎన్ని రకాల పద్ధతులు, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ చెప్తా, అందరికీ తెలుసు చాలా వరకు. కానీ నేను చిన్న చిన్న చిట్కాలు ఒక 5-10 నిమిషాలు, కనీసం పండుకొని కూడా మనం 15 నిమిషాలు పండుకొని కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అంత చిన్న చిట్కాలు ఉన్నాయి నా దగ్గర. అంత చిన్నవి ఉన్నాయి, అంత పెద్దవి కూడా ఉన్నాయి. కాబట్టి శ్రద్ధ, మనం ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా మనకు ప్రథమంగా కావాల్సింది ఆరోగ్యమే. ఆరోగ్యమని నేను పదే చెప్తున్నా, అందరికీ తెలుసు. దాన్ని పట్టుకోవాలి. అది దొరకదు, చాలా కష్టం. మా మేధాలు కూడా దాన్ని సాధించలేకపోతాను. డబ్బు సంపాదిస్తాను కోట్లు, కానీ ఆరోగ్యం ముందు అవి పనికిరావు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను చెప్పడం కాదు, గ్రంథాలలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆరోగ్యమే మహాభాగ్యము అన్నాయి. మరి ఇంకొక గ్రంథంలో ఇంకో శాస్త్రం ఏం చెప్తుంది? శరీరమాంద్యం ఖలు ధర్మ సాధనం. అంటే మనం ఆచరించే ధర్మాలలోకెల్లా ఆరోగ్యమే ప్రధానంగా తీసుకోవాలని చెప్తున్నాయి. మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు అందుకే అందరికీ అనారోగ్యం, ప్రతి ఇంట్లో మెడికల్ షాప్ అట్లా తయారైంది. కాబట్టి శ్రద్ధతోని 24 గంటల టైంలో 23 గంటల టైము మీరు ఇష్టం ఉన్నట్టు కేటాయించుకోండి. ఒక గంట ఆరోగ్యం కోసం శ్రమ పడితే కొద్ది కష్టమే, సింపుల్గా. దానికి చాలా ఉపాయాలు కూడా ఉన్నాయి. అట్లా చేసి గంట సాధన చేసి ఉపాయంగా ఆరోగ్యం కాపాడుకుంటే ఆనందమైన జీవితం దొరుకుతుంది. ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, నేను అనేక రకాల యోగా చేసిన, ఆసనాలు వేసిన, యోగాసనాలు వేసిన, సాధనలు చేసిన, ధ్యానం చేసిన, అనేక రకాల మార్గాలు. అయితే ఇప్పుడు ఎవరికి ఇష్టం? సైక్లింగ్ ఉన్నది, రన్నింగ్ ఉంది, వ్యాయామం ఉంది, ఈ స్విమ్మింగ్ ఉంది, తర్వాత ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. ఇష్టం యోగా, ధ్యానం చేసుకో, సాధన చేసుకుంటే మంచిది. ఇంకా చాలా ఉంది చెప్పేది. ప్రత్యేకించి నేను చెప్పేదాన్ని మీరు శ్రద్ధతో మనసులో జ్ఞాపకం ఉంచుకొని బాగా ఆలోచించి, నిజమేనా ఇది? ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఆరోగ్యం కావాలనుకోవడమే ప్రథమం. దాన్ని వదిలిపెడితే మాత్రం జీవితం అంతా కష్టం, నష్టమే, కానీ సుఖం దొరకదు. కాబట్టి కొంత సమయం దాన్ని కేటాయించి జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగుంటాయి. దీని తర్వాత ఇంకా చాలా ముందు చెప్తాంట. మీకు ఆరోగ్యం మీద ఇష్టం ఉండి ఆరోగ్యం పొందే ఉపాయాలు కావాలనుకుంటే మార్గాలు మీకు తెలుసు, కానీ నేను కూడా కొన్ని చెప్తా. నా నంబర్ ఇస్తున్నా. ఇప్పుడు నా ఫోన్ నంబరు
ఫోన్ చేసి తెలుసుకోండి. చాలా సులభమైన మార్గాలు మీకు ఇష్టమైన పద్ధతిలో చేసుకోవచ్చు. స్కిప్పింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి అన్ని సైంటిఫికల్ ప్రూఫ్ ఉన్నాయి. ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, మనశ్శాంతి కూడా దాంతోపాటు ఆటోమేటిక్ మనశ్శాంతి వస్తుంది, ఆనందం దొరుకుతుంది, డబ్బు కూడా డబ్బులు సంపాదించుతుంది ఆరోగ్యంగా ఉంటే. కాబట్టి శ్రద్ధతో ఆలోచించి చెయ్యండి ఏదైనా. నేను చెప్పేది చెప్పినా కానీ దాన్ని కూడా మళ్ళీ ఇంకా మేధావులతో ఆలోచించుకొని ఇది మంచిదా కాదా అని దాన్ని పట్టుకోండి. మీరు ఎన్ని గ్రంథాలు చదివినా తీసుకోవాల్సింది ఆచరించవలసింది మాత్రం ఆరోగ్యమే ఫస్ట్. శరీరమాన్యం కలు ధర్మ సాధనం అంటే మనం ఆరోగ్యం సంపాదించుకున్నప్పుడే మనం మొదటి ధర్మాన్ని పాటించినట్టు మిగతా ధర్మాలన్నీ కూడా పాటించుకోవచ్చు. కాబట్టి ఈ ఆత్మీయ బంధువులందరికీ మరొకసారి ఆత్మీయ నమస్కారాలు చేస్తూ, మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నా నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది వక్తలు చెప్తున్నారు, వాటిల్లో కూడా మీరు సారాంశం తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేదే నా సందేశం. అంతే. సర్వే జన సుఖినో భవంతు. నాకు ఫోన్ చేసి చెప్పండి, తర్వాత నేను అప్పుడు మాట్లాడతా. ఇది మీకు నచ్చినట్టయితే స్టేటస్లో పెట్టండి. ఫస్ట్ విద్యాదానం చాలా గొప్పది. స్టేటస్లో పెడితే మీరు పైసా ఖర్చు లేకుండా విద్యాదానం చేసినట్టు ఎంతో పుణ్యం వస్తుంది. చెప్పలేము దాని విలువ, అంత ఉంటుంది. మరి సింపుల్గా కష్టం లేదు. ఒక స్టేటస్లో పెట్టడం సెకండ్లో, 1 నిమిషం కూడా పట్టదు, పెడితే అయిపోద్ది. కాబట్టి ఇది అందరికీ విద్యను అందరికీ పంచాలి, అందరూ సంతోషంగా జీవించాలనేదే సర్వే జన సుఖినో భవంతు అనే కోరిక నాది, నా భావం. అందుకే నేను ఈ రోజు నుంచి నా నంబర్ ఇస్తున్నాను. దానికి ఫోన్ చేసి మీ అభిప్రాయాలు చెప్పండి. సెలవు.